ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచినట్లయితే వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుడే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనం బలపరచులాగిన ప్రార్థనే మన బలము, ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ బలపరచండి అయ్యా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ మీరే నాయన బలపరిచి, నీ వాక్యములో నడిచి నీ వాక్యాన్ని మా జీవితానికి అప్లై చేసుకునే ధన్యత మీరే మాకు అనుగ్రహించమని, ఈ మాటలు ఉంటున్న ప్రతి గృహాన్ని మీరే ఇప్పుడే దర్శించమని, ప్రతి బ్రదర్ని, ప్రతి సిస్టర్ని ఇప్పుడే నీ ఆత్మతో సంధించి నీ పాత్రలుగా వాడుకోమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ ప్రార్థన వింటూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుంది. ఈరోజు చేసిన ప్రార్థన మళ్ళీ రేపు అదే ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. ఇంకా కాపీ పేస్ట్లా ఉంటుంది అన్నమాట ప్రార్థన. అందుకనే ప్రార్థన మనం చేసేటప్పుడు వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో మనం పలికే మాటలు కూడా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. వాక్యానుసారమైన ప్రార్థనను మనం చేసేవారిగా ఉండాలి. చాలామంది ప్రార్థనలో చాలా సిల్లీ థింగ్స్ అడుగుతూ ఉంటారు. వారికి అక్కర్లేని విషయాలు కూడా అడుగుతూ ఉంటారు. చిన్న చిన్నవి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. అడగటం తప్పు కాదు, దేవుడే అంటున్నారు అడిగి పొందుకోమని. కానీ మనం అడిగేది ఎలాంటి వాటిని అడగాలి? మనకు సాధ్యమైన వాటిని మనం అడగటం కాదు ప్రభుని. సాధ్యమైనవి మనం ఆయన అడగక్కర్లేదు. ఉదాహరణకు, అయ్యా నేను పెన్ను కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రభా, పెన్నును దయచేయి ప్రభా అని అడగటం ఫులిష్నెస్ అవుద్ది. అది వెర్రితనం అవుతుంది. పెన్ను మనం కొనుక్కోలేమా? పెన్ను మనం కొనుక్కోగలం. పెన్నుకు కూడా ఆయన మీద ఆధారపడటమేనా? కానీ ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం అడిగేది ఆయన దగ్గర నుంచి పొందుకోవాల్సింది మనకు అసాధ్యమైన వాటిని అడిగి పొందుకోమంటున్నాడు ఆయన. మనకు అసాధ్యమైనవి ఏంటో అవి గుర్తెరిగి ఆయన మీద ఆధారపడి అడిగి పొందుకోండి అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఉదాహరణకు యేసుప్రభు ఈరోజు వచ్చి, అమ్మ నీకేం కావాలో కోరుకో అంటే మనం ఏం కోరుకోవాలండి? మనకు అసాధ్యమైనది అదేదో కొనుక్కోవాలి, దాంతో మనం సెటిల్ అయిపోయేది ప్రభుని కోరుకోవాలి. అంతేగాని ఒక జత బట్టలు ఇవి ప్రభువా అని ఎవరైనా అడుగుతారండి? ఆ బట్టలు మనం ఎలాగైనా కొనుక్కోగలం. దానికి మించినది ఏంటో మనం గుర్తెరిగి ఆ యొక్క అడిగే దాని నుంచి మనం లైఫ్ సెటిల్ అయిపోయే దాన్ని మనం అడిగి పొందుకోవాలి. ఉదాహరణకు, జబదే కుమారుల యొక్క తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగింది చూసారా? అది వారికి అసాధ్యమైన వాటిని అడిగింది. ఏమని అడిగింది? అయ్యా నీ రాజ్యంలో నా కుమారుని కుడిపక్క ఒకరిని, ఎడమ పక్క ఒకరిని కూర్చోబెట్టుకో ప్రభు అని అడిగింది. చూసారా? అటువంటి అసాధ్యమైన వాటిని ప్రభు అడగమని ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. కొడితే కొండనే కొట్టాలి కానీ, అంటే కొడితే కొండనే కొట్టాలంటే కొండను కొట్టడం మనకు అసాధ్యం. అటువంటి వాటిని ప్రభు మీద ఆధారపడి అడగాలి. మరి మనం గుట్టలను కొడతాం, గుట్టలు మనం ఎలాగైనా కొట్టగలం, అది మనకి సాధ్యం. కొడితే కొండను కొట్టాలి కానీ గుట్టలను కాదు. ఇదొక సామెతగా మనం తీసుకోవచ్చు. మనకు అసాధ్యం అనేది ప్రతిదీ కూడా యేసయ్యకు సాధ్యం అండి. కనుక సాధ్యుడైనటువంటి దేవుని మనం కలిగి ఉంటే మనకి ఏదైతే అసాధ్యమైన ఉందో వాటన్నిటిని కూడా సాధ్యపరచగలడు. ఈరోజు నీ వల్ల అయ్యేది కాదు, నీ వల్ల కానిదేంటో ప్రభు మీద ఆధారపడు. శృంగారపు దేవాలయం దగ్గర బయట ఒక అతను కుంటివాడు ఉన్నాడు. కుంటివాడు ఉంటుండగా అక్కడికి ఆ యొక్క ఆలయానికి పేతురు, యోహానులు వచ్చారు. ఇతడు వారు వచ్చుండగా చూసి వారి దగ్గర నుంచి ఒక కాయిన్, ఒక రూపాయి లేదంటే 10 రూపాయలు అడిగి పొందుకోవాలని ఆశించి అడిగాడు. కానీ వారు ఇచ్చింది అతని లైఫ్ని మార్చేసింది. అతను అడిగింది వారి దగ్గర లేదు కానీ వారు ఇచ్చింది మాత్రం అతని జీవితాన్ని మార్చేసింది. ఏంటి ఆయన ఇచ్చింది? వాళ్ళు అంటారు వచ్చి, నువ్వు అడిగింది మా దగ్గర లేదు కానీ
సర్వోన్నతమైన యేసు నామంలో లెగు అనగానే లేచి నిలబడ్డాడు. చాలదా ఇంకా అతని లైఫ్లో? ఒక్కొక్కసారి మనం అజ్ఞానంలో చిన్న చిన్న వాటిని ప్రభువుని అడుగుతుంటాం. దేవుడు మన పట్ల జాలి చూపయ్యో నా కుమారుడు నా కుమార్తె అని మనకి అసాధ్యమైన వాటిని కూడా దేవుడు మనకి చేసేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మనకేమీ అర్థం కాదు. నేను అడిగింది కొంచెమే అయితే ఏంటి ప్రభు ఎంత ఇచ్చాడని అడుగుతారు. అది మన అజ్ఞానం వల్ల తెలుసో తెలియకో ప్రభుని చిన్నది అడిగితే దేవుడు మనకి పెద్ద దాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. అది మన కంటికి కనబడదు, మన చెవులకు వినబడదు, మన హృదయానికి అగోచరమైన. మనకి ఈరోజు అసాధ్యమైనది ఏంటో మీ గృహాలలో, మీ జీవితంలో వాటిని ప్రభు పాదాల దగ్గర పెట్టండి. చిన్న చిన్న వాటిని కాదు ప్రభు దగ్గర నుంచి పొందుకోవాల్సింది, మనం పెద్ద వాటిని, మనకి అసాధ్యమైన వాటిని అడిగి పొందుకుందాం. సాధ్యమైన వాటన్నిటిని కూడా మనం ఎలాగ చేసుకోగలం. అయినప్పుడు కూడా దాన్ని కూడా ప్రార్థనలో పెడతాం. కానీ దాని కొరకే మనం ఎక్కువగా ప్రార్థన కాదు, అసాధ్యమైన వాటి కొరకు ఎక్కువగా ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయి. నీకు సాధ్యము కానిది, నీ వల్ల కానిది ఏంటో గుర్తెరుగు ఈరోజే. దాన్ని ఈ రోజు నుంచి ప్రభు సన్నిధిలో అడుగు, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.